ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ రాయబోయే విద్యార్థుల కోసం ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి, అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంటర్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు ఇస్తున్నారంటే అడ్రస్ కోసం, మెయిన్గా అడ్రస్ కోసం. అడ్రస్ అంటే మీరున్నటువంటి ప్లేస్ నుంచి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడి వరకు ఉంటుందో దాన్ని స్కాన్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది. అట్లనే హాల్ టికెట్పై సిఎస్సి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్. సిఎస్ అంటే చీఫ్ సూపరింటెండెంట్, ఆ ఎగ్జామ్ యొక్క చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ యొక్క రెండు మొబైల్ నెంబర్స్ని ప్రింట్ చేస్తారు. ఆ మొబైల్ నెంబర్స్ను మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు, ఎక్కడుంది, అడ్రస్ ఏంది, మీ ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్. ఇదంతా కూడా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మెట్రో సిటీస్లో ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే మంచి అవకాశం అయితే ఇది. దారి తప్పడం, అడ్రస్ తెలియకపోవడం ఉండదిక. కొత్తగా సిఎస్ డిఓల మొబైల్ నెంబర్లు, విద్యార్థుల మొబైల్స్కి హాల్ టికెట్స్ లింక్. ఈ హాల్ టికెట్స్ ఇంటర్మీడియట్ ఏదైనా ఫీజు కట్టకపోతే వాళ్ళు ఇవ్వకున్నా కూడా ఖచ్చితంగా తీసుకొని పోవచ్చు. ప్రిన్సిపాల్ యొక్క సిగ్నేచర్ కానీ ఆ స్టాంప్ కానీ ఎలాంటి అవసరం లేదు. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి. మీరు ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా? ఒకవేళ మీ పరీక్ష కేంద్రం సెంటర్ తెలియకపోతే డోంట్ వర్రీ, హాల్ టికెట్పై పరీక్ష కేంద్రం లొకేషన్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే పరీక్ష కేంద్రం అడ్రస్ తెలిసిపోతుంది. మీరు ఉండే ప్రాంతం నుంచి సెంటర్ ఎంత దూరమో, ట్రాఫిక్ ఎంత ఉందో, ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో చెబుతుంది. ఇలాంటి ప్రత్యేకతతో హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు సిద్ధం చేస్తుంది. ఇలా క్యూఆర్ కోడ్తో హాల్ టికెట్ జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చి 5 నుంచి పరీక్షలు ప్రారంభమైతే వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సులభంగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇంటర్ బోర్డు ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణాదిత్య తెలిపారు. ఇక మరిన్ని ఏర్పాట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇదివరకు పరీక్ష కేంద్రం పూర్తి అడ్రస్ను హాల్ టికెట్పై ముద్రించేవారు కాదు. అడ్రస్ కాలంలో 13 పదాలు మాత్రమే ముద్రించేటోళ్ళు. కానీ ఇప్పుడు పరీక్ష కేంద్రం, ఇంటి నెంబరు, కాలనీ, ఏ ప్రాంతంలో ఉందో తదితర పూర్తి వివరాలను హాల్ టికెట్పై ముద్రిస్తారు. హాల్ టికెట్పై పరీక్ష కేంద్రం అడ్రస్ను క్యూఆర్ కోడ్ రూపంలో ముద్రిస్తారు. కోడ్ను స్కాన్ చేస్తే లొకేషన్ వస్తుంది. పరీక్ష కేంద్రం సిఎస్, డిఓ వీళ్ళిద్దరి యొక్క మొబైల్ నెంబర్ను హాల్ టికెట్పై ముద్రిస్తున్నారు. వాళ్ళకు ఫోన్ చేసి కూడా మీ అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు. హాల్ టికెట్పై ఐవీఆర్ నెంబర్ను సైతం తొలిసారిగా ముద్రిస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్కి ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. సెంటర్ లొకేటర్ యాప్ సైతం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ లొకేషన్ చూపిస్తుంది, ఎంత సమయంలో చేరుకోగలరో కూడా చూపిస్తుంది. ఇది కూడా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ లింక్ను విద్యార్థి మొబైల్ ఫోన్ లేదా తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తారు. విద్యార్థి సొంతంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పరీక్షకు హాజరు కావచ్చు. ప్రిన్సిపాల్ సంతకం మాత్రం అవసరం లేదు, అవసరం లేకున్నా కూడా అనుమతిస్తారు. ఇది ఇంటర్మీడియట్ హాల్ టికెట్లపై ముద్రించబోయే ఇంపార్టెంట్ విషయాలు. క్యూఆర్ కోడ్, సిఎస్డిఓల మొబైల్ నెంబరు, ఒక యాప్ కూడా తీసుకురాబోతున్నారు. ఆ యాప్లో మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరున్నటువంటి లొకేషన్ నుంచి ఎగ్జామ్ హాల్ ఎంత దూరంలో ఉందో చూపిస్తుంది, మీరు ఎంతసేపట్లో చేరుకోగలరో కూడా చూపిస్తుంది. చాలా మంచి విషయాలు అయితే, మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి.